ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. కేసు ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉండడం, నెలలు గడుస్తున్న గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడాన్ని హస్తం పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను ఏసీబీ సేకరించి రాజ్ భవన్ కు పంపగా లీగల్ ఒపీనియన్ పేరుతో మరింత ఆలస్యమవుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ ని అడిగి తెలుసుకుందాం. రాజేష్, లీగల్ ఒపీనియన్ పేరుతో ఈ ఫార్ములా ఈ కేసు మరింత జాప్యం జరుగుతుంది అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి ఈ ఫార్ములా రేస్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేసేందుకు అన్ని ఆధారాలను ఏసీబీ గవర్నర్ కార్యాలయానికి పంపి దాదాపు 3 వారాలు గడుస్తుంది. ఇప్పటికీ కూడా కేటీఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆందోళన చేస్తుంది. బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య అంతర్గత ఒప్పందం ఎందుకు కారణం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ ఫార్ములా రేస్ విషయంలో అప్పుడు హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో అరవింద్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా దాదాపు 44 కోట్ల రూపాయలు కేవలం కేటీఆర్ చెప్తేనే ఈ ఫార్ములా రేస్ కేసు విషయానికి సంబంధించి విడుదల చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించింది. సో ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే హోదాలో గడిచినసారి మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఈ వ్యవహారం అంతా కూడా దగ్గరుండి చక్కదిద్దాడు. కాబట్టి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కేటీఆర్ని బాధ్యునిగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి కేటీఆర్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ అంశంలో 3 వారాల కిందట ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ కార్యాలయానికి నివేదిక కూడా పంపారు. పంపి దాదాపు నెల గడుస్తున్నప్పటికీ కూడాను ఇప్పటి వరకు గవర్నర్ కార్యాలయం నుంచి జిష్ణుదేవ్ వర్మ నుంచి ఎలాంటి నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. దీని అంతటినీ కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండదండలతోనే జిష్ణుదేవ్ వర్మను మేనేజ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థను అంతా కూడా భారతీయ జనతా పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి వ్యవహారం అంతా కూడా చక్కదిద్దుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నర్ తీరుపైన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి సంబంధించి నెల రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా ఇప్పటి వరకు కేటీఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్తులో ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి కేటీఆర్ అంశం అనేటువంటిది చర్చిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫార్ములా రేస్ కేసులో జరిగినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఆ అంశాన్ని అంతటి కూడా సీరియస్గా తీసుకున్న తర్వాతనే గవర్నర్కి అనేక అంశాలను వీళ్ళు ప్రస్తావిస్తూ నివేదికను పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి నిర్ణయం వెలువకపోవడం, దీని వెనకాల భారతీయ జనతా పార్టీ నేతలు ఉండి దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయడం వల్లనే ఇది ఆలస్యమవుతూ వస్తుంది. కేటీఆర్ ఈ విషయంలో చాలా రిలాక్స్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటకు తీసేంత వరకు వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా చట్టపరంగా కేటీఆర్ పైన చర్యలు తీసుకేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మాత్రం రాజ్భవన్ నుంచి నిర్ణయం వెలువకపోవడం వెనకాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హస్తం ఉందన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో చూడాలి ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం ఎప్పటిలోగా వెలువడుతుంది. వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్లుగా కేటీఆర్ని ఈ ఫార్ములా రేస్ కేసులో అరెస్ట్ చేస్తారా, లేదంటే నోటీసులు ఇచ్చి మాత్రమే విచారణకు రావాల్సిందిగా మరోసారి ఆదేశిస్తారంటూ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.